హలో హలో మైక్ టెస్ట్ 1 2. రేయ్ ఎవరేది? హాయ్ బ్రో, వాట్సాప్. ఏం లేదురా, ఆ మైక్ ఏదో తొందరలు పడుతున్నావు కదా ఏంటా అని. అలా ఏం లేదు బ్రో, మైక్ కనెక్ట్ అవ్వట్లేదంట అని చూస్తున్నాను. మామూలుగా ఎలా కనెక్ట్ అయిపోతే రిసీవర్ కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవుతుంది. వీడియోస్ చేసేస్తున్నావు కానీ ఆ మైక్ కనెక్ట్ చేయడం కూడా రాలేదు నీకు. సరే బ్రో, థ్యాంక్స్. ఇదో తీసుకో. ఓకే, క్యారీ ఆన్. అవును, మర్చిపోయాను, ముందు బ్యాక్గ్రౌండ్ ఒకసారి చేంజ్ చేయి. ఎప్పుడు ఒకే బ్యాక్గ్రౌండ్ చూసి బోర్ కొడుతుంది. ఓకే, డెఫినెట్లీ, ష్యూర్ బ్రో, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరు, వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ గడ్జెట్ వరల్డ్. ఫ్రెండ్స్, మీరు ఎంతమంది డ్యూయల్ వాట్సాప్ వాడుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది వాట్సాప్ స్టేటస్ పెడుతుంటే వీడియో కంప్రెస్ అవుతుంది, బ్లర్ అవుతుందని చాలామంది అంటుంటే విన్నాను. చాలామందికి హెచ్డీలో ఎలా పెట్టాలి ఏంటి అనేది తెలియదు. చాలామంది వీడియోస్ ఎడిట్ చేసి ఫొటోస్ ఎడిట్ చేసుకుని హెచ్డీ క్వాలిటీలోను 4K క్వాలిటీలోను డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. అది స్టేటస్ పెడుతుంటే అది కంప్రెసర్ అయిపోయి మనకి బ్లర్గా మసకగా కనిపిస్తూ ఉంటుంది. చాలామంది వీడియోస్ స్టేటస్లు చూస్తుంటే హెచ్డీ క్వాలిటీలో అది అప్లోడ్ చేస్తూ ఉంటారు. అది చాలా క్వాలిటీగా చూపిస్తూ ఉంటారు స్టేటస్లో. అది ఎలా పెట్టాలి ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఈ వీడియోలో ఆ ట్రిక్ అనేది నేను చెప్తాను. మన వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే నేను కొత్త టెలిగ్రామ్ ఛానల్ని క్రియేట్ చేశాను, వీఆర్ డీల్స్ అండ్ లూట్స్. దీంట్లో మనకి డైలీ బెస్ట్ డీల్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా చాలా తక్కువ ప్రైస్లో వస్తూ ఉంటాయి అవి. ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అవ్వకపోయి ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, మర్చిపోకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంకా లేటెస్ట్ గ్యాడ్జెట్స్ గురించి, టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీకు బాగా యూజ్ అవుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక వీడియో అనేది స్టేటస్ పెట్టి చూపిస్తాను ఎలాగేంటనేది. ఇక్కడ మనకి నేను పెట్టే వీడియో అనేది ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూసుకుంటే ఈ వీడియో క్వాలిటీ అనేది ఎంత వస్తుందో అనేది చూసుకోవచ్చు మీరు. ఈ వీడియోని నేను స్టేటస్ కింద పెడతాను, చూడండి. అది మనం వాట్సాప్ ఓపెన్ చేసి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఇది కంప్లీట్గా సర్కిల్ అనేది ఫుల్ అయిన తర్వాత మనకి వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. అది ఒకసారి బ్యాక్ వస్తుంది. బ్యాక్ వస్తుందంటే మీకు ఆటోమేటిక్గా వీడియో అనేది కంప్రెస్ అవుతున్నట్టు. ఆటోమేటిక్గా తర్వాత ఓపెన్ చేసి చూస్తే మీకు ఇప్పుడు వచ్చిన క్వాలిటీ కన్నా చాలా తక్కువ క్వాలిటీ అనేది బ్లర్ అవ్వడం కానీ కంప్రెస్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇప్పుడు క్వాలిటీగానే ఉంది. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వస్తా చూడండి, బ్యాక్ వచ్చేసింది. అంటే మనకి వీడియో అనేది కంప్రెసర్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే సెండింగ్ అని వచ్చింది. ఇప్పుడు జస్ట్ నౌ చూసుకోవచ్చు ఇప్పుడు మీరు వీడియో అనేది క్వాలిటీ అనేది ఎలా బ్లర్ అయింది అనేది మీరు నా ఫేస్ని చూస్తే తెలుస్తుంది. అక్కడ ఫేస్ క్వాలిటీ అనేది చాలా వరకు తగ్గిపోయింది. అది మనం హెచ్డి క్వాలిటీలో ఎలా అప్లోడ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ మీరు ఏదైతే వీడియో స్టేటస్ పెట్టాలనుకుంటున్నారో అది వచ్చేసరికి వేరే వాళ్ళకి సెండ్ చేయండి. అంటే వేరే పర్సన్కి కానీ, లేదా మీది సెపరేట్ అకౌంట్ ఉంటే ఆ సెపరేట్ అకౌంట్కి కానీ సెండ్ చేసుకోవాలి. ఫస్ట్ అది మీరు హెచ్డి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని హెచ్డి క్వాలిటీలో సెండ్ చేయండి. ఫస్ట్ అక్కడ మీకు మీ వీడియో వచ్చేసరికి హెచ్డి క్వాలిటీలో సెండ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి పర్సంటేజ్ అనేది చూపిస్తుంది 11%. ఇది వీడియో క్వాలిటీ అనేది చూద్దాం. ఇది మనం పెట్టిన వీడియో క్వాలిటీ అనేది సేమ్ ఫుల్ క్వాలిటీ అనేది వస్తుంది. ఇది అప్లోడ్ అయిన తర్వాత కూడా మీకు సేమ్ అదే క్వాలిటీ అనేది ఉంటుంది. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత నేను ఒకసారి చూపిస్తాను మీకు ఎలా పెట్టాలి హెచ్డి క్వాలిటీలో అనేది. ఇక్కడ చూసుకుంటే మీకు హెచ్డి అని వచ్చింది. ఇక్కడ వీడియో అనేది ఓపెన్ చేసి చూస్తే మీకు సేమ్ క్వాలిటీ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే వీడియోని మీరు ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఈ ఫార్వర్డ్ చేసుకుంటే కనుక మీకు క్యాప్షన్ అనేది పెట్టుకోవడానికి ఉండదు. అదే మీరు ఈ వీడియోని ఇక్కడ నుంచి షేర్ చేసుకుంటే కనుక మీరు ఇక్కడ క్యాప్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఒకసారి స్టేటస్ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. అక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ 2 minutes ago అనేది నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో. ఇది జస్ట్ నౌ అంటే నేను ఇప్పుడు అప్లోడ్ చేశాను. ఇది హెచ్డీలో అప్లోడ్ చేసింది. ఇది వచ్చేసరికి ఫస్ట్ అప్లోడ్ చేసింది. దానికి దీనికి ఎంత తేడా వచ్చిందో చూసుకోవచ్చు మీరు ఫేస్ అనేది. ఇది ఫస్ట్ అప్లోడ్ చేసింది, ఇది సెకండ్ హెచ్డీలో అప్లోడ్ చేసింది.
నా ఫేస్ చేసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎంత వీడియో క్వాలిటీ అనేది తేడా వచ్చిందనేది. ఈ విధంగా మీరు ఈజీగా హెచ్‌డీ క్వాలిటీలో మీ స్టేటస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. వీడియో చూసారు కదా! మనం పెట్టే స్టేటస్ కంప్రెస్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మనం పెట్టే వీడియో గానీ, ఫోటో గానీ వేరే వాళ్ళకి హెచ్‌డీ క్వాలిటీలో పంపించి అక్కడి నుంచి మీ స్టేటస్ అనేది పెడితే హెచ్‌డీ క్వాలిటీలో అనేది చూపించడం జరుగుతుంది. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం హెచ్‌డీ క్వాలిటీలో మన స్టేటస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా వీడియోసే కాకుండా ఫోటోస్‌ని కూడా ఇదే విధంగా మనం హెచ్‌డీలో అప్లోడ్ చేయొచ్చు స్టేటస్‌లో అనేది. ఈ వీడియో మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ. బై.